Why candle gives flame and coal does not give flame on burning? కొవ్వొత్తును మండించేటప్పుడు దానిలో ఉండే మైనం కరిగి అది బాష్పీభవనం చెంది గాలిలో ఉండే ఆక్సిజన్తో చర్య జరిపి నిలకడగా ఉండే జ్వాలను ఏర్పరుస్తుంది. నేల బొగ్గును మండించేటప్పుడు అది బాష్పీభవనం చెందదు. అందువలన అది నెమ్మదిగా మండి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందువలన కనిపించని మంటను ఏర్పరుస్తుంది. Do all fuels produce same amount of heat when they burnt? No. మండించేటప్పుడు వివిధ రకాల ఇంధనాలు వాటి కెలోరిఫిక్ విలువల ఆధారంగా వివిధ రకాల ఉష్ణశక్తులను విడుదల చేస్తాయి. వాట్ డు వీ నీడ్ టు బర్న్ ఏ మెటీరియల్? పదార్థాలు మండించడానికి మనకు ఏం కావాలి? టు బర్న్ ఏ మెటీరియల్ we need 3 essential elements. అది 1 ఫ్యూయల్, మండించడానికి ఇంధనం కావాలి. 2 ఆక్సిజన్, మండించడానికి గాలి కావాలి. 3 ప్రారంభ ఉష్ణోగ్రతను అందించడానికి ఉష్ణజనకం కావాలి. అన్ని వస్తువులు మండుతాయో లేదో తెలుసుకోవడానికి కావలసిన పరికరాలు: స్పిరిట్ ల్యాంప్, సారా దీపం, మెటీరియల్ టు బి బర్నడ్, మండించవలసిన పదార్థము, పెయిర్ ఆఫ్ టాంగ్స్, వస్తువును పట్టుకోవడానికి పెయిర్ ఆఫ్ టాంగ్స్ కావాలి. ఇక్కడ స్పిరిట్లో విక్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. స్పిరిట్ క్యాపిలరీ సూత్రం ద్వారా ఒత్తిపైకి ఎగబోకుతుంది. ఉష్ణజనకం ద్వారా ఉష్ణాన్ని ఇచ్చేటప్పుడు స్పిరిట్ కాలి మంటను ఉత్పత్తి చేస్తుంది. పదార్థాలను మండించి పరిశీలనలను పట్టికలో నమోదు చేయాలి. నీరు డజ్ నాట్ బర్న్, అసలు మండదు. ఇసుక డజ్ నాట్ బర్న్, అసలు మండదు. మెటల్ డజ్ నాట్ బర్న్, గ్లాస్ డజ్ నాట్ బర్న్. వుడ్ బర్న్ స్లోలీ, చెక్క నెమ్మదిగా మండును. కోల్ బర్న్ స్లోలీ, క్లోత్ బర్న్ స్లోలీ. పెట్రోలు, కిరోసిన్, ఎల్పిజి, సిఎన్జి, డీజిల్, ఎండుటాకులు, పేపర్ బర్న్స్ ఇమీడియట్లీ. వాట్ డూ యూ నోటీస్ ఇన్ అటెంప్ట్ టు బర్న్ వాటర్ విత్ ఎ లైట్ అండ్ స్టిక్? అగ్గిపుల్లతో నీటిని మండించడానికి ప్రయత్నించినప్పుడు నీవు ఏమి గమనించావు? ఐ నోటీస్డ్ దట్ వాటర్ డజ్ నాట్ క్యాచ్ ఫైర్. నీరు మంటను అందుకోలేకపోయింది. ది బర్నింగ్ స్ప్లింటర్ పుట్స్ ఆఫ్. మండుతున్న అగ్గిపుల్ల ఆరిపోయింది. కంబసిబుల్ మెటీరియల్స్, దహనశీల పదార్థాలు. ద మెటీరియల్స్ దట్ కెన్ క్యాచ్ ఫైర్ అండ్ బర్న్ ఈజీలీ ఆర్ కాల్డ్ కంబసిబుల్ మెటీరియల్స్. మంటను త్వరగా అందుకొని సులభంగా కాలే పదార్థాలను దహనశీల పదార్థాలు అంటారు. నాన్ కంబసిబుల్ మెటీరియల్స్, దహనశీల కాని పదార్థాలు. మెటీరియల్స్ దట్ కెనాట్ క్యాచ్ ఫైర్ అండ్ బర్న్ ఆర్ కాల్డ్ నాన్ కంబసిబుల్ మెటీరియల్స్. మంటను త్వరగా అందుకోక సులభంగా మండని పదార్థాలను దహనశీల కాని పదార్థాలు అంటారు. వుడ్, పేపర్, ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్, కోల్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఎట్సెట్రా ఆర్ కంబసిబుల్ మెటీరియల్స్. గ్లాస్, మెటల్, స్టోన్, వాటర్, శాండ్, సిమెంట్, బ్రిక్ ఎట్సెట్రా ఆర్ నాన్ కంబసిబుల్ మెటీరియల్స్. కొన్ని పదార్థాలు ఎందుకు మండుతాయి, కొన్ని పదార్థాలు ఎందుకు మండవు? కార్బన్ మరియు హైడ్రోజన్ మూలకాలను కలిగి ఉన్న పదార్థాలు త్వరగా ఆక్సిజన్తో చర్య జరుపుతాయి కాబట్టి అవి మండుతాయి. ఈ మూలకాలు లేని పదార్థాలు, నిర్మాణపరంగా దృఢత్వం కలిగిన పదార్థాలు ఆక్సీకరణం చెందక అవి మండవు. వై సమ్ మెటీరియల్స్ డు నాట్ బర్న్ అట్ నార్మల్ టెంపరేచర్స్ బర్న్ అట్ హై టెంపరేచర్స్? సాధారణ ఉష్ణోగ్రత వద్ద మండని కొన్ని పదార్థాలు అధిక ఉష్ణోగ్రత వద్ద ఎందుకు మండుతాయి? లోహాలు వంటి కొన్ని పదార్థాలు సాధారణ ఉష్ణోగ్రతల వద్ద మండవు. అవి మండడానికి అధిక జ్వలన ఉష్ణోగ్రత కావాలి. ఏదైనా ఒక పదార్థం మండడానికి కావలసిన ప్రారంభ ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత అంటారు. లోహాలను అధిక ఉష్ణోగ్రతకు గురి చేసినప్పుడు అవి జ్వలన ఉష్ణోగ్రతను అందుకొని మండుతాయి.